హే యా వెల్కమ్ బ్యాక్ టు జోయా టేల్స్. లాస్ట్ వీడియోలో అయితే మనము ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మిగతా పచ్చిమిర్చి అవన్నీ వేసి ఫ్రై చేసుకోవడం చూసారు కదా. తర్వాత అందులోనే బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకొని మనము 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో చికెన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే మనకు టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా. సో ఇంకా అందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ చికెన్కి బాగా పట్టనివ్వాలి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఆల్రెడీ బాయిల్ చేసిన చికెనే కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు. కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇట్లా ఆయిల్ కొంచెం సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని దించేసుకుంటే మనకి టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే 2 కేజీ చికెన్ కర్రీ కుక్ చేశాను. టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.